ప్రియమైన తల్లి, ఆమె అనుకున్న అధికారం అంతా కూడా ఆ ఉంగరం తీసి మొర్దెకైకి ఇవ్వబడ్డది. ఆలోచించండి, ఆ అధికారాన్ని మొర్దెకై చేతికి వచ్చింది. దీనుడు హెచ్చింపబడ్డాం, ఐశ్వర్యవంతుడు తగ్గించబడ్డాం. అద్భుతం. మా గురుగారు ఎప్పుడో ఒక మాట అనేవాడు, వాడలట బండ్లు అవుతాయట, బండ్లట వాడలు అవుతాయట. వాడలు బండ్లు ఎలాగవుతాయి? తిరంగా లేకపోతే. బండ్లు వాళ్ళు ఎలాగవుతాయి? సరిగ్గా నడిస్తే దేవుడు నిన్ను అంతగా ఇచ్చిస్తాడని అర్థం. ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరుడు, ఒకసారి ఆలోచించండి. బైబిల్లో రాయబడిన మాట చదువుతున్నాను. మొర్దెకైకి ఇచ్చును. ఎస్తేరు మొర్దెకైని ఆమాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదాల మీద పడిపోయిందట. ఎప్పుడైతే ఆ రాజుగారు ఇటువంటి కార్యం చేశాడో, ఆమాను ఇంటిని ఎస్తేరుకి అప్పగించాడు. ఆమాను చేతి ఉంగరం, అధికారిక ఉంగరాన్ని మొర్దెకైకి అప్పగించాడు. వెంటనే ఈ విషయాలు చూసి ఆయన పాదాల మీద పడిపోయిందండి. అది తగ్గింపు గుణం. నేను మహారాణిని, నేనెవరిని? నేను మహారాణిని, నాకు కష్టం అంటే తెలియదు, బాధ అంటే తెలియదు అని గర్వం ఉన్న వాళ్ళు పతనం అయిపోతారు. ఎస్తేరు లాగా రాజు పాదాలు పట్టుకున్న వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. ఆ ఎస్తేరు మహారాణి, ఇంత అధికారించబడిన, ఇంతగా హెచ్చించబడిన ఆమె గర్వంతో నిలబడలేదు, ఆయన పాదాల మీద పడిపోయింది. కారణం, నేను ఏ పాటి వాడినయ్యా, ఏ పాటిదాన్నయ్యా అనే స్వభావం కనబడుతుంది ఎస్తేరు జీవితంలో. నేను ఏ పాటి వాడిని అనే స్వభావం కనబడుతుంది పిల్లారా. అతని పాదాల మీద పడిపోయింది అని రాయబడింది. ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు పాదాలు పట్టుకుండి కన్నీళ్లు కార్చి, ఆ కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగేసి తల ఎంట్రుకలతో తుడిచిపెట్టినప్పుడు ఆ ఇంటికి ఆహారానికి పిలిచిన, భోజనానికి పిలిచిన సీమోన్ అంటాడు, ఇవి పాపాత్మురాలు కదా అని తనలో తాను ఆలోచించుకున్నప్పుడు దేవుడు ఆ సీమోనికి బుద్ధి చెప్తాడు. ఈమె విస్తారమైన పాపాలన్నీ కూడా ఆమె కార్చిన కన్నీళ్లతో తుడిచేసుకుంది. అందుకే ఆమె విస్తారమైన పాపం నేను క్షమించాను, ఆమె నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది కనుక. మన దేవుడు ఎంత విస్తారంగా ప్రేమిస్తామో, ఎంత గొప్పగా మనం ప్రేమిస్తామో అంత దీవుల్లో అన్ని ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి అనే విషయాన్ని ఒక వినయ భావంతో నీకు మనవి చేసుకుంటున్నాను. కృతజ్ఞతతో ఆయన పాదాల మీద పడిపోయి అప్పుడు చెప్తుంది పిల్లల అసలైన విషయం. అగాగీయుడైన ఆమాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోసున వ్యర్థపరుషుడని కన్నీళ్లతో అతన్ని వేడుకొనెను. ప్రియమైన తల్లి, ప్రియమైన సోదరుడు, ఒకసారి ఆలోచించండి. యూదుల మీద ఎలాంటి ఆలోచనలు కలుగున్నాడో ఆమాను, ఎటువంటి భయంకరమైన కుట్ర పన్నాడో ఆమాను, అదంతా కూడా వ్యర్థపరుషుడి అంటున్నాడు. వ్యర్థపరుషుడు అవుతుందంటారా? రాజుగారు ఒక శాస్త్రం విధించబడితే ఏ మానవుడు మార్చజాలడు అని రాయబడింది కింద వస్తున్న 8వ వచనంలో. ఏ మానవుడను మార్చజాలడు. 8వ వచనం, అయితే రాజు పేరిట రాయబడిన రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడను మార్చజాలడు. ఏ మానవుడు కూడా మార్చజాలని ఆ శాస్త్రాన్ని కన్నీళ్లతో వేడుకుంటుంది మార్చమని. అవుతుందంటారా? అసలు ఏ మానవుడికి అసాధ్యమని దేవుని యొక్క వాక్యం చదువుతుంది. ఇప్పుడేమో మార్చయ్యా అని ఆయన పాదాలు పెట్టుకుంటుంది, కన్నీళ్లతో వేడుకుంటుంది. వాడి యొక్క ఆలోచనని వ్యర్థపరచుడని కన్నీళ్లతో వేడుకుంటుంది. ప్రియమైన తల్లి, ప్రియమైన సోదరుడు, లేఖనం చెప్తుంది రాజు ఆజ్ఞ ఏ మానవుడు మార్చజాలడు అని. ఏ మానవుడు మార్చలేడు, కానీ భూమి ఆకాశం సమస్తము నిన్ను నన్ను కలగజేసిన దేవుడు, ఆ సృష్టికర్తని దేవుడు ఖచ్చితంగా మార్చగలడు అనే సత్యాన్ని గుర్తించు. శాస్త్రాలని మార్చగల దేవుడు అండి. ఏదైనా మార్చగల దేవుడు అయినా ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైన ఈ లోకంలో ఏదో లేదనే సంగతిని గుర్తించండి. ప్రియమైన తల్లి, ప్రియమైన సోదరుడు, ఒకసారి ఆలోచించు. కన్నీళ్లతో వేడుకుంటుంది, కన్నీళ్లతో ప్రార్థిస్తుంది, మార్చయ్యా. యూదుల మీదను
మా జాతి మీదను, ముత్తిక మీదను, సమస్త వారి మీదను ఒక శాస్త్రాన్ని విధించబడ్డది. ఏ మానవుడు మార్చలేడు. అయ్యా రాజా, నువ్వు మార్చగలవయ్యా అని మొరపెట్టుకుంటుంది, విజ్ఞాపన చేస్తుంది. పిల్లారా, కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆయన మాట చలవిగా దాని ప్రకారం అయ్యును. 10వ వాక్యం, అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును అనుంది. జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయను. అన్యజనుల ఆలోచనలు వ్యర్థపరిచే దేవుడు. వారి ఆలోచనలు, వారి తలంపులన్నీ కూడా వ్యర్థపరుస్తాడు, ఆ శాస్త్రాలను కొట్టివేస్తాడు అని కీర్తనకారుడు నీకు నాకు ఒక గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఇది మన ధైర్యం, ఇది మన విశ్వాసము, ఇది మన నమ్మకం కూడా. ఆలోచించండి. ఈ రోజుల్లో చాలా మంది తల్లులు అంటారు, మా ఆయన మారడండి, మా పిల్లలు మారరండి, వాళ్ళు అంతేనండి, ఆ తాగుబోతాడు అంతేనండి, ఆ తిరిగిపోతాడు అంతేనండి, అసలు మారడండి అని చెప్తున్నారు. కానీ బైబిల్ చదివిస్తున్న మాట, మార్చగలడు దేవుడు. నీ భర్తను మార్చగలడు, నీ జీవిత విధానాన్ని మార్చగలడు, నీ కుటుంబ సంసారాన్ని దేవుడు మార్చగలడు, దేవునికరంగా ఆశ్చర్యకరంగా చేయగలడని విశ్వాసాన్ని ఈ ఎత్తేరు నీకు నాకు నేర్పిస్తుందనే సంగతిని గుర్తించండి. ఎప్పుడు మారుతుంది నీ జీవితం? నీ భర్త జీవితం ఎప్పుడు మారుతుంది? నీ పిల్లల జీవితం ఎప్పుడు మారుతుంది? అంటే తినేసి పడుకున్నప్పుడు కాదు, ఆయన్ని వేడుకున్నప్పుడు. ఎలాగా? కన్నీళ్లతో వేడుకున్నప్పుడు, కన్నీళ్లతో రోధించినప్పుడు, దేవా నా భర్తను మార్చు, దేవా నా పిల్లలు మార్చు, నా కుటుంబ జీవిత విధానాన్ని మార్చి ప్రభువా అని అడుగు. నా దేవుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. పిల్లారా, నా మీద వచ్చిన నిందలు, అవమానాలు, గొడవలు, సమస్యలు ఇంత అంతా కాదండి. అంత భయంకరమైన శ్రమంలో ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు కానీ, ఏ అధికారి కానీ, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అందరి దగ్గరికి వెళ్ళాను, ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరండి. లాస్ట్కి ప్రభు పాదాలు పెట్టుకుని ఆడడం ప్రారంభించాను. నా శరీరంలో నీళ్ళన్నీ కళ్ళలోంచి దారులుగా వచ్చేయండి. వాక్యం చెబుదామంటే ఏడిపే, సాక్ష్యం చెబుదామంటే ఏడిపే, ఎవరి దగ్గర మాట్లాడుతున్నప్పుడు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసి ఏం చేయాలో తెలియని పరిస్థితులు. లాస్ట్ కళ్ళంటి నీళ్లు ఎండిపోయినట్లుగా ఏడ్చాను పిల్లారా. అప్పుడు దేవుడు నా జీవితాన్ని దీవెనకరంగా, నా దేవుడు అన్ని ఉచ్చుల నుండి, అన్ని ప్రమాదం నుండి తప్పించి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేసి ఎలాగిచ్చాడండి అంటే కన్నీళ్లతో ఆయన వేడుకోవడం ద్వారా భయంకరమైన శాస్త్రాన్ని దేవుడు మార్చేశాడు. క్రీస్తు విరోధులు నా మీద ఒక కేసు పెట్టారు, 16 సెక్షన్లో. అందులోను బాబరీ మసీదుకి సంబంధించిన కేసు పెట్టారు, మత కలహాల కేసు పెట్టారు, 16 కేసులు పెట్టారండి. గడగడా వణికిపోయాను. 3 సంవత్సరాలు తిరిగాను. న్యాయాధిపతులు మారారు, చర్చిలు మారారు. 10 మంది సాక్ష్యాలు వచ్చారు, అన్యాయమైన సాక్ష్యాలు, అన్ని కూడా అన్యాయమైన సాక్ష్యాలు. దేవా ఎవరూ లేరు ప్రభు అని కన్నీళ్లు కార్చినప్పుడు ఒక జడ్జి గారు అన్ని ఆ 16 సెక్షన్లకు సంబంధించిన కాగితాలన్నీ కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు అన్ని చదివి ఒక్కొక్క కేసు కొట్టివేసుకుంటూ 16 కేసులు ఒక్కసారి కొట్టేసినప్పుడు మాకు కలిగిన ఆనందము, సంతోషం ఇంత అంత కాదు. ఆ కోర్టులోనే గెంతులే చేస్తాం, ఆనందించాం. ఆ శాసనం మార్చలేరండి అని చెప్పాడు ఎస్పీ గారు, అలాగే మరి ఎస్ఐ గారు, రాజకీయ నాయకులు, నాతో ఉన్న స్నేహితులు, పాస్టర్లు. అది మార్చలేరండి, ఖచ్చితంగా జైలు పడుతుందండి, నువ్వు రాజమండ్రి వెళ్ళిపోవాలండి అని చెప్పారు. కానీ నా దేవుడు నా నిర్దోషత్వాన్ని గుర్తించి, నా దేవుడు నేను చేసానో లేదో అది తెలుసుకుండి, నా దేవుడు నా మీద ఏ శిక్ష లేకుండా ఆయన కొట్టివేసి నాకు విడుదలిచ్చాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ప్రియమైన తల్లి, ప్రియమైన సోదరుడా, ఎవరు మార్చలేనిది మార్చగల దేవుడే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు అనే సంగతిని ఈ రోజు గమనించవలసిందిగా దేవునికి వాక్యం చదువుతుంది. 17వ అధ్యాయములు కూడా పిల్లరా, 2వ సామ్యుయేలు గ్రంథము 15వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన మాట, అబ్షాలోము నుంచి దావీదు పారిపోతూ ఉన్నాడు. అహీమేలుకు ఐతోపేలు అనే ఒక ప్రధానమైన ఆలోచన చెప్పే ఒక వ్యక్తి దావీదు దగ్గర రాజుగారి సముఖంలో ఉండి సలహాలు ఇచ్చేవాడు. అతడిచ్చే ఆలోచన, అతనిచ్చే సలహా ఎలా తెలుసా? దేవుడే ఇస్తున్నట్టుగా ఉండేది. వాడు చెప్పే సలహా కానీ, వాడిచ్చే ఆలోచన కానీ అంత ఖచ్చితంగా ఉండేది. అటువంటి ఆలోచనకర్త ఎవరు ఆయనంటే అహీతోపెలు.
దేవుడి యొద్ద నుంచి వచ్చిన ఆలోచనలా ఉండేది. అటువంటి వ్యక్తి అబ్షాలోము పక్షాన వెళ్ళిపోయాడు. దావీదును విడిచిపెట్టి అబ్షాలోము పక్షానికి వెళ్ళిపోయాడు. దావీదు గడగడ వణికిపోయాడు. ఏం చేశాడు అని పిల్లారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట చూడండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము ముగింపులో నేను వస్తున్నాను. 15వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను. 15వ అధ్యాయం 31వ వచనంలో చూడండి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియజేయగా దావీదు భయపడిపోయాడు, ఆదరి పడిపోయాడు. వాడి ఆలోచనలు చాలా ఘోరంగా ఉంటాయి, వాడి తలంపులు చాలా ఘోరంగా ఉంటాయి అని భయపడిపోయాడు పిల్లలు. అప్పుడు ఏమైంది తెలుసా? దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనలు చెడగొట్టమని ప్రార్థన చేసెను. దావీదు దేవుడు సన్నిధికి వెళ్ళిపోయి, దేవా అహీతోపెలు యొక్క ఆలోచనలు, అహీతోపెలు యొక్క తలంపులన్నీ కూడా చెడగొట్టండి ప్రభువా. నాకు విరోధమైన ఆలోచనలు కలిగి ఉంటాడు, నాకు విరోధమైన తలంపులు కలిగి ఉంటాడు, నా కొడుక్కి భయంకరమైన ఆలోచనలు నేర్పిస్తాడు ప్రభువా, వాడు ఆలోచనలన్నీ చెడగొట్టు, వాడు తలంపులన్నీ చెడగొట్టు ప్రభువా అని ప్రార్థన చేయడు, ప్రారంభించాడు దావీదు. అదే రీతికి ఈ రోజులు కూడా నేను కూడా ప్రార్థించాలి. నీ భర్తకు వస్తున్న పాడు అలవాట్లు, నీ భార్యకు వస్తున్న పాడు తలంపులు చెడగొట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తే నా దేవుడు వారికి మంచి బుద్ధినిస్తాడు, నా దేవుడు ఆ పిల్లలకు మంచి జీవితాన్ని ఇస్తాడనే సత్యాన్ని గుర్తించండి పిల్లరా. ఏమైంది అని 17వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. యెహోవా దావీదు ప్రార్థన ఆలకించి యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవమును రప్పింపగలదు గదలకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనలు వ్యర్థము చెయ్యు నిశ్చయించియుండెను అని. అహీతోపెలు యొక్క ఆలోచనలన్నీ కూడా వ్యర్థపరిచి తలంపులను కూడా వ్యర్థం చేశాడు. ఎవరండి అంటే దేవుణ్ణి ఆశ్రయించాడు కదా దావీదు పక్షాన దేవుడు గొప్ప కార్యం చేశాడు. అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనలన్నీ కూడా వ్యర్థము చేశాడట దేవుడు. గొప్ప జయము దేవుడు పిల్లలు ఇచ్చినట్టుగా దేవునికి వాక్యం చలవిస్తుంది. గొప్ప కార్యం జరిగినట్లుగా దేవునికి వాక్యం చలవిస్తుంది. 23వ వచనంలో చూడండి. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూసి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు సక్కి పెట్టుకుని ఉరు పోసుకుని చనిపోయాను. ఆలోచించండి. నీతిమంతుడు యథార్థవంతుడైన దావీదు మీద కుట్రలు పన్ని దావీదుని ఏదో రీతిగా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు ఆ ఆలోచనలన్నీ వ్యర్థమ చేసి తనకు తానే చచ్చినట్లుగా దేవుడి యొక్క వాక్యం చదివిస్తుంది. ఈ రోజుని ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరుడు, ఒకసారి ఆలోచించండి. మన దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు. కానీ ఆ రోజుల్లో ఏం చేస్తారు యూదులు అంటే యూదులందరూ కూడా దేవుడి మీద కుట్రలు పన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నం ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినో చూడండి, ఇదిగో లోకం ఆయన వెంట వెళ్ళిపోతుందని చెప్పుకున్నారట యూదులు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏదో రీతిగా ఆటంకపరచాలని, ఏదో రీతిగా అనగతొక్కాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా నిష్ఫలమైపోయాయి. ప్రియమైన తల్లి, ఎస్తేరు మీద మొర్దెకై మీద చేసిన ప్రయత్నాలన్నీ కూడా దేవుడు నిష్ఫలము చేసి ఎస్తేరుకి మొర్దెకైకి గొప్ప జయమిచ్చిన నా దేవుడు, దావీదుకు గొప్ప జయమిచ్చిన నా దేవుడు, యేసుక్రీస్తు ప్రభు మీద ఎన్నో కుట్రలు పన్నారు యూదులు, పరిసయ్యులు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ నిష్ఫలముగా చేసిన నా దేవుడు నీకు నాకు తోడుగున్నాడనే సంగతిని గుర్తించి దేవుడి కొరకు గొప్ప సాక్షిగా జీవిద్దాం. దేవుడి కొరకు గొప్ప రోషంగా మనం బతుకుదాం. దేవుడి కొరకు నిలబడదాం. దేవుడి కొరకు మాట్లాడదాం. చనిపోతే దేవుడి కొరకే చనిపోతాం. ఆయన మన దేవుడు అండి. ఏ మానవుడు మార్చలేని శాసనాన్ని దేవుడు మార్చేశాడు. అద్భుతం, మార్చేశాడండి. ఆ శాసనాన్ని విధించిన వ్యక్తి యూదులకి, వారి పిల్లలకి, స్త్రీలకి, బంధువులకి అందరికీ శాస్త్రాన్ని నియమించిన వ్యక్తి ఎప్పుడైతే మరణించాడో ఆ మరణించిన దానితో పాటు వాడు చేసిన శాసనం కూడా కొట్టివేయబడ్డది. ప్రియమైన తల్లి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టడానికి కారణం ఏంటి? మన మీద మరణ శాస్త్రాన్ని నియమించాడు ఆయన. మరణ శాస్త్రం, పాపం చేసిన వాడు సావాల్సిందే. ఇలాంటి మరణ శాస్త్రం విధించబడిన దేవుడు ఆ శాస్త్రం ఎప్పుడు రద్దు చేయబడ్డాది అంటే ఆ దేవుడే శరీరధారికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు గనక మనుషులు అందరి మీద ఉన్న
మరణ శాసనం కొట్టివేయబడ్డది. ఎప్పుడు అంటే ఆ మరణం ఎవరైతే, ఏ దేవుడైతే మరణ శాసనం విధించాడో ఆ దేవుడే ప్రాణం పెట్టి మరణించాడు గనక అప్పుడు రద్దు చేయబడ్డది. మళ్ళా ఆ దేవుడు తిరిగి లేసి నీకు నాకు కృపా సత్య సంపూర్ణుడిగా జీవించి నీకు నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అందుకే క్రీస్తు పాదాల దగ్గరకు వచ్చిన వాళ్ళు, క్రీస్తు రెక్కల నీడకు వచ్చిన వాళ్ళ మీద మరణ శాసనము పనిచేయదు. ఆలోచించండి, నా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అనే సంగతిని గుర్తించండి. ఏ మానవుడు మార్చలేని ఆ మరణ శాసనాన్ని నా దేవుడు మార్చగలడు అనే సంగతిని, ఆదాము చేసిన అపరాధాలను పెట్టి, పాపం పెట్టి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి మానవ మీదకి పెత్తనం చేస్తున్న మరణ శాసనాన్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా రద్దు చేయబడ్డది అనే సంగతిని గుర్తించి రెండు చేతులు జోడించి మిమ్మల్ని మనవి చేసుకోండి. ఈ వర్తమానం వింటున్న మీరు ప్రియమైన తల్లి, మన దేవుడు ఏ శాసనానైనా సరే మార్చగల శక్తి గల దేవుడు అని, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని నమ్మి విశ్వాసించి ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడు కృప మీకు తోడుగా ఉండును గాక.